మొంథా తుఫాన్ ఏపీలోని కాకినాడ వైపు ముంచుకొస్తోంది. ప్రచండ వేగంతో కదులుతూ తీరం వైపు దూసుకొస్తోంది. కాకినాడ పోర్టు తుని మధ్య మంగళవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సోమ, మంగళ, బుధవారం 3 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్పించి ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాలు, జల వనరుల శాఖ, ట్రాన్స్కో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశాయి. 3 జిల్లాల కలెక్టర్లు తుఫాన్ సన్నాహక చర్యలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తూర్పు గోదావరి జిల్లాలో సోమ, మంగళవారాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కాకినాడ బీచ్ ను ఆదివారం, సోమవారాలు మూసివేస్తామని ప్రకటించారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఈ 2 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించాల్సి ఉంది. పెనుగాలుల ధాటికి విద్యుత్తుకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏలేరు రిజర్వాయర్లో ముందుగానే నీటిని విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాలని అప్రమత్తం చేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో కాకినాడ జిల్లాపై తీవ్ర ప్రభావం పడనుంది. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో గ్రామ స్థాయిలో సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కార్యాచరణ రూపొందించారు. తుఫాన్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నిత్యావసరాలను తగిన ప్రదేశాల్లో ఉంచేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెలికాం ఆపరేటర్లు సమన్వయంతో మొబైల్ టవర్ల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ సేవల్లో ఇబ్బందులు కలగకుండా చర్యలకు ఆదేశించారు. తుఫాన్ కాకినాడ పోర్టు తుని సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తుండటంతో కాకినాడ యాంకరేజ్, డీప్ వాటర్ పోర్టులు అప్రమత్తమయ్యాయి. సోమవారం నుంచి 3 రోజులు అన్ని కార్గో ఎగుమతి, దిగుమతులు నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం డీప్ వాటర్ పోర్టులో 19, యాంకరేజ్ పోర్టులో 6 నౌకలు కార్గో కోసం లంగరు వేశాయి. వీటిని సోమవారం మధ్యాహ్నం తీరం నుంచి 150 నాటికల్ మైళ్ల దూరానికి తరలించనున్నారు. పోర్టులో సోమవారం నుంచి 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయనున్నారు. గడిచిన 7 ఏళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు వివరించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం సాయంత్రానికి గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయుగుండంగా కదులుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ తీవ్ర వాయుగుండంగా, సోమవారం నాటికి తుఫాన్గా, మంగళవారం నాటికి తీవ్ర తుఫాన్గా బలపడనుంది. ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కు 440 కిలోమీటర్లు, విశాఖకు 970 కిలోమీటర్లు, కాకినాడకు 900 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. మంగళవారం అర్ధరాత్రికి తీవ్ర తుఫాన్ కాకినాడలో తీరం దాటనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీనున్నాయి. అటు తుఫాన్ తీరం దాటే సమయంలో గరిష్టంగా 20 సెంటీమీటర్ల మేర కుంభవృష్టిగా వానలు కురవనున్నాయి. తిరుపతి నగరంలో వాన దంచి కొట్టింది. గంట సేపు భారీ వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. తిలక్ రోడ్, లీలామహల్ జంక్షన్, గాంధీ రోడ్, గోవిందరాజస్వామి టెంపుల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఏపీకి మొంథా తుఫాన్ ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ రాష్ట్రంపై ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో మొంథా తీవ్ర తుఫానుగా మారి తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. వరదలతో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు.
ఏపీకి మొందా తుఫాన్ ముంచుకొస్తుంది. దీంతో అధికారులను అప్రమత్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పారు. క్షణక్షణం పర్యవేక్షించాలని చెప్పారు. ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేయడం జరిగింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అంటూ కూడా చెప్పారు. మంగళవారం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక విద్యుత్ సరఫరాపైన ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా కూడా అధికారుల్ని అప్రమత్తం చేశారు. మొందా తుఫాన్ పై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.